ప్రియులు, ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో, ఎప్పుడైతే సంఘాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే సేవకుని విడిచిపెడతామో, ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెడతామో, ఎప్పుడైతే వాక్యం విడిచిపెడతామో, అప్పుడు తప్పనిసరిగా వెంటనే మనల్ని పట్టుకునేది ఎవరంటే సాతాను. మంచి అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి అటువంటి మనసు మనకు రాగానే మరి సాతాను మన దగ్గరికి వస్తాడనమాట. కాబట్టి వచ్చి వాడు ఏం చేస్తాడు అంటే, ప్రియులరా, బట్టలు దోచుకున్నాడట. ఇక్కడ దొంగలు ఏం దోచుకున్నారట? బట్టలు దోచుకున్నారు. చాలా విచిత్రంగా ఉంది కదా. సాధారణంగా దొంగోడు ఎవడైనా బంగారం దోచుకుంటాడు, డబ్బు దోచుకుంటాడు, వెండి దోచుకుంటాడు, ఇంకా ఏదైనా వస్తువులు దోచుకుంటాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దొంగలు ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నారు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ దొంగ ఎవరంటే సాతాను. వాడు దోచుకునేది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రాలు. అర్థమైంది కదండి? మీరు చాలాసార్లు విన్నారు, మీకు తెలుసు. ప్రియులరా, వాడు దోచుకునేది ఏంటంటే మన దగ్గర దేవుడు మనకిచ్చినటువంటి యథార్థత అనే వస్త్రాన్ని దోచుకుంటాడు, పరిశుద్ధత అనే వస్త్రాన్ని దోచుకుంటాడు, నీతి అనే వస్త్రం దేవుడు మనకిచ్చాడు. దాన్ని ఎప్పుడు వీలు దొరుకుతుందో కనిపెట్టుకుని దొంగగా కాచుకుని సాతాను ఏం చేస్తాడంటే అవకాశం దొరికినప్పుడు వాడు దాన్ని దోచుకుంటాడు. ప్రియులారా, గమనించాలి. కనుక ఇలాగ రక్షణ వస్త్రం లేకపోతే దీన మనసు అనేటువంటి వస్త్రాలు సాతాను మన దగ్గర దోచుకుంటాడండి. సాతాను మన దగ్గర దోచుకుంటాడు. కాబట్టి వాటిని మనము కాపాడుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. చూసారా, మనం చాలా మెలకువగా ఉండాలి. ఆత్మీయంగా మెలకువగా అంటే మామూలుగా నిద్రపోవద్దని కాదు. శారీరకంగా మనకు నిద్ర అవసరమే, కానీ ఆత్మీయంగా నిద్రపోకూడదు. ఆత్మీయంగా చాలా జ్ఞానంగా ఉండాలి. ప్రతి చిన్న విషయం కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. మెలకువ అంటే అది. నేను చేసే పని కరెక్టేనా, నేను మాట్లాడే మాట కరెక్టేనా, నేను చూసే చూపు కరెక్టేనా, నేను ఆలోచించే ఆలోచన కరెక్టేనా అని చెప్పి 1కి 2 సార్లు బాగా ఆలోచించడం అనేది ఉందో చూసారా, దానిని మెలకువ అంటారు. అలాగున మెలకువగా ఉంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటాం, దేవుడు మనకిచ్చిన నీతి వస్త్రాన్ని మనం కాపాడుకోగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క కృప ఏమాత్రము కూడా కాపాడుకోలేని పరిస్థితి. చూడండి, ఆ వ్యక్తి యెరూషలేము అంటే ఏంటంటే సమాధాన స్థలం, సమాధాన పట్టణం యెరూషలేము అంటే. ఆ సమాధాన పట్టణాన్ని విడిచిపెట్టేసి శాపగ్రస్తానికి అతను వెళుతున్నాడు. అలాగా ఈ రోజున మనం కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను మనము మరి పోగొట్టుకుంటూ లోకంలోకి మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉన్నామేమో, లోకంలోకి మెల్లమెల్లగా పడిపోతూ ఉన్నామేమో అనేది మనము చూసుకోవాలి. అలాగైతే మనమే శ్రమను బాధను మనము తెచ్చుకున్న వారము అవుతాం. చూడండి, దొంగల చేతిలో చిక్కినప్పుడు అతడు వారిని ఏం చేస్తాడంటే బాగా కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టాడు. పూర్తిగా చావల, బాగా కొట్టి ఇంకా కొర ప్రాణం ఉండగా విడిచిపెట్టి. ఈ రోజున మానవుల పరిస్థితి అలాగే ఉందండి. నిజంగా ఆలోచించుకుంటే మనం లోతుగా
మన గురించి మనం ఆలోచించుకుంటే మన పరిస్థితులు ఎలాగున్నాయండి? అనేకమైన గాయాలతో, అనేకమైనటువంటి అలవాటులతో, అనేకమైన నష్టాలతో మన జీవితము కొట్టిమిట్టాడేటువంటి జీవితంగా ఉంది. మానవ జీవితంలో ఎక్కడా కూడా పరిపూర్ణమైన స్వస్థత లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచెనను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే సాతాను ఏం చేశాడంటే అవయవాలన్నిటినీ పాడు చేశాడని అర్థం. కన్నును పాడు చేశాడు, కాలును పాడు చేశాడు, చెయ్యి పాడు చేశాడు. చేత్తో చేయరాని పనులు చేస్తున్నాం, కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నాం, నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాం, అలాగే కంటితో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే మనం ఎవరి చేతికి చిక్కాం? సాతాను చేతికి చిక్కాం, దొంగల చేతిలో చిక్కిపోయాం. ఈ దొంగ అనేవాడు, వాడి లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. వాడి పని అదే. సాతాను పని ఎప్పుడు కూడా ఎవరిని నాశనం చేద్దామా, ఏ కుటుంబంలో ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా, లేకపోతే ఏ ఒక్క హృదయాన్ని నాశనం చేద్దామా అని చెప్పి ఎప్పుడు కూడా వాడు తిరుగుతూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, దొంగ అనేవాడు ఎప్పుడు కూడా నాశనం చేయటం, పాడు చేయటం వాడి పని. కనుక సాతాను వాడి పేరే లయకర్త. దేవుడేమో సృష్టికర్త అయితే సాతాను ఎవరండి? లయకర్త. అంటే లయకర్త అంటే అర్థం ఏంటండి? నాశనము చేయవాడు. దేవుడేమో సృష్టించేవాడు, ఈ సాతానేమో పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని సన్నిధిని విడిచిపెడితే సాతానుకు దొరుకుతాం. సాతానుకు దొరికితే వాడు మనల్ని చాలా బాధలు పెడతాడు, చాలా హింసలు పెడతాడు. చూడండి దేవుని వాక్యంలో హబక్కుకు 1వ అధ్యాయము 15వ వచనం, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూసారండి? కనుక వాడు మనల్ని బాధ పెట్టడం వాడికి పరమ విందనమాట. మన కుటుంబాల్లో కలహాలు, మన శరీరములో రోగాలు, ఇవన్నీ కూడా ఒక మంచి విందుతో సమానం సాతానుకి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాడు మరి దొంగల చేతిలో చిక్కినప్పుడు బాగా కొట్టి, మరి అనేక దెబ్బలు కొట్టి ఏం చేస్తాడు? కొర ప్రాణముతో విడిచిపెట్టారు. ప్రియులారా, పూర్తిగా మనం ఇంకా మరణము కాకముందే దేవుని యొక్క సన్నిధి మనలో వెంటాడుతూ ఉన్నది. ఇంకా నిత్య నరకానికి, అంటే అదే స్థితిలో ఉండి చనిపోతే మనము నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు సాతానుకు దొరికి ఎన్నో రకాలైన లోకాల్లో పాపాల్లో పడిపోయినప్పటికీ ఇంకా ఆయన మన ఎడల దయ చూపి సజీవ లెక్కలో ఉంచి తన వాక్యము ద్వారా ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
కనుక ఇక్కడ దొంగల చేతిలో చిక్కిన వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే అతడు ఏం చేస్తారంటే కొర ప్రాణముతో విడిచి పోయిరి అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. చూస్తారండి, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. చూస్తారా ప్రియులరా, ఈ విధంగా దొంగలు అతన్ని దోచుకున్నారు, వస్త్రాలు దోచుకున్నారు, బాగా కొట్టారు, ఇక తన దగ్గర ఉన్న ఏదో లాక్కున్నారు, వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అతడి పేరేం పేరండి? యాజకుడు. ఎవరండి? యాజకుడు. ఈ యాజకుడు అనేటువంటి వ్యక్తి ఆ మార్గాన్ని వెళుతూ అతను చూసి ఏమాత్రం కూడా అతన్ని పట్టించుకోలేదు. ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ప్రియులరా, యాజకుడు అంటే ఏంటి? ధర్మశాస్త్రము ఎరిగినవాడు. ధర్మశాస్త్రం చెప్పేదేంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కానీ ఇతడు ఏం చేయట్లేదు, అతని విషయంలో ఏమాత్రం కూడా ప్రేమ చూపటం లేదు, అతను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దానికి కారణాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఏంటంటే వాళ్ళు అక్షరానుసారంగానే ఉంటారు, ఆత్మానుసారంగా ఉండరు. ఒకవేళ చచ్చిపోయాడు అనుకున్నాడు, లేకపోతే ఇతను ఒకవేళ మరి మంచివాడుగానే ఉండి ఒకవేళ దొంగవాడిగా అంటే అలా దెబ్బలు తిన్న వ్యక్తిగా నటించి నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నాడేమో. ఎన్నో రకాలు ఉంటాయి కదండి ఆలోచనలు. ఎన్ని రకాలైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఏం చూపించాలి? ప్రేమ అనేది చూపించాలి, జాలి అనేది ఉండాలి. కానీ ఇతడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఇతరులకు చెప్పేవాడే తప్ప ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి కాదు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా ఇంచుమించు అదే కోవకు సంబంధించిన వ్యక్తి. అతడు కూడా ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తి. యాజకుడి కంటే కొంచెం తక్కువ అన్నమాట లేవీయుడు అంటే. అంటే యాజకులు ప్రధానమైన పనులు చేస్తే యాజకులకు కావలసిన నూనె, ద్రాక్షారసం, లేకపోతే మందస్సం, గుడారం, పరిచర్యలు అన్నీ కూడా చేసేవారు లేవీయులు. ఇతడు కూడా చూశాడు, ఏం చేశాడు? ప్రక్కగా వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే కానీ దేవుని వాక్యం నెరవేర్చే వాళ్ళు కాదు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఏ కోవకు సంబంధించిన వారుగానే మనం ఉంటున్నామేమో ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళుగా మనం ఉంటాము, దేవుని వాక్యం వినేవాళ్ళుగా మనం ఉంటాము. కానీ ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్ళుగా ఉంటున్నామా? ఒకసారి చాలా జాగ్రత్తగా మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ముగ్గురులో మనం ఎవరికిలాగా ఉంటాం, మన మనస్సు ఎవరిలాంటి మనస్సు కలిగి ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. యాజకుడు వలె భారము లేకుండా, బాధ్యత లేకుండా, ప్రేమ లేకుండా, జాలి లేకుండా, ఆ లేవీయుడి వలె, యాజకుడి వలె ఎవరి గురించి ఏమీ పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతున్నాం. మన పరిస్థితుల్లో మన ముందు కూడా అనేక రకాలైన వారు ఉంటారు. ఓ కుటుంబం అనారోగ్యంతో పడి ఉండొచ్చు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏదైనా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసే కుటుంబంగా మన కుటుంబం ఉంటుందా? మరో కుటుంబం భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా ఏదో అశాంతితో ఉండొచ్చు. అటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి 4 మాటలు, మంచి మాటలు చెప్పి వారి కొరకు ఏదైనా చిన్న ప్రార్థన చేసి వారిని ఏమైనా
క్రమపరిచేటువంటి ఆలోచన మనకేమైనా ఉందా? లేకపోతే ఆలోచనలు నాకెందుకులే, మన దారిని మనం పక్క నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి తలంపులు మనం కలిగి ఉంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రియులరా, చాలాసార్లు మనము ధర్మశాస్త్రం వినేవారిగా ఉంటాం, కానీ ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించేవారుగా ఉండలేము. కానీ వాక్యం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం 10వ వచనంలో రోమాపత్రిక, వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. కానీ ఈ యాజకుడు కానీ అటువంటి ప్రేమ అనేది వారి దగ్గర కనపడట్లేదు. కనుక మన జీవితాల్లో భక్తి అంటే ఏంటండి? ఒకటి బాహ్యానికి కనబడేది, అంటే బైబిల్ చదవటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా. రెండవది అంతరంగం. ఈ అంతరంగం అనే దాంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ లోపల పరిశుద్ధత లేకుండా, లోపల ప్రేమ లేకుండా పైకి కనబడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకవేళ మనం చేసుకున్నా అది చెల్లే భక్తి కాదు, చెల్లని నానుము లాంటిది. కనుక రెండు వైపులా కూడా మనం సరి చేసుకోవాలి. అనగా బాహ్యానికి చేసే క్రియలు బాహ్యానికి చేస్తూ ఉండాలి, లోపల ఉండే శుద్ధి లోపల కాపాడుకోవాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే లోపలది పట్టించుకోం, పై విషయాలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతాం. వీళ్ళు అలాంటి వాళ్ళు. ఈ యాజకుడు కానీ ఈ లేవీయుడు కానీ వీళ్ళు పై పనులే చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప లోపల ఉండవలసినది వారికి లేదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒకవేళ ఎలాగున్నవి అనేది మనమే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత 3వ వ్యక్తి వచ్చాడు. చదవండి, లోకాసు వార్త 10వ అధ్యాయములో మనం చూస్తే, అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి. చాలు ప్రియులరా, ఇక్కడ ప్రక్కగా పోలేదు, అతడు పడియున్న చోటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు ఏం చేశారు? చూచి ప్రక్కగా పోయాను అని ఉంది. కానీ సమరయుడి దగ్గరకు వచ్చేసరికి అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి. మన భక్తిలో జాలి అనేది లేకపోతే మన భక్తి వ్యర్థమండి. చాలామంది చాలా కఠినంగా ఉంటారు, పక్కవారు ఎంత బాధపడుతున్నా పట్టింపు ఉండదు, లెక్క చేయరు, నాది కాదు, నాకు సంబంధం లేదు అన్నటువంటి రీతిలో మనము ఉండకూడదండి. అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు. ఈ యొక్క సమరయుడు అన్యుడు, ఇతనికి ధర్మశాస్త్రం తెలీదు, అయినప్పుడు కూడా ఇతడు ఏం కలిగి ఉన్నాడు? జాలి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క విషయాలు అతనికి తెలియదు, అయినప్పుడు కూడా అతడు ఏం కలిగి ఉన్నాడంటే మనసాక్షి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? చదవండి ఆ మాట. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అర్థమైందండి ఈ మాట? కొంతమందికి అన్యులు ఉంటారు, వాళ్ళకి ఏ విషయాలు వాక్యం తెలియకపోయినా ఏదైనా సమయం వచ్చిందంటే వాళ్ళు మనసాక్షిని బట్టి పనిచేస్తూ ఉంటారు.
కొంతమంది వాక్యం తెలిసిన క్రైస్తవులైనా వారికి మనసాక్షి పనిచేయదు, వారు పట్టించుకోరు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మంచి అనే పేరు మనం సంపాదించుకోవాలి. మంచి అనేది ఎప్పుడు కూడా ఇతరులకు ఉపయోగపడినప్పుడే వస్తుందండి. మంచి అనిపించుకోవాలంటే ఎంతో కొంత ఇతరులకు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. కానీ మనము మన ఇంట్లో సొంత తల్లిదండ్రులకే సహాయం చేయలేం, మన అక్క చెల్లెలకే సహాయం చేయలేం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటప్పుడు మనము మనసాక్షిని కలిగిన వారం ఎలాగవుతాం? ఎవరైనా కొంచెం బాధలో ఉంటే, శ్రమలో ఉంటే, అక్కర్లో ఉంటే, ఆకలితో ఉంటే, నాకు లేదు కదా అని కాదు, మనకున్నదే పెట్టాలి, మన దగ్గర ఉన్నదే ఇవ్వాలి. అవసరమైతే మనది వాళ్ళకే ఇవ్వగలగాలి ఒక పూట. అలాంటి లోతైన భక్తి చేయమని ఈ యొక్క ఉపమానము దేవుడు చెప్తున్నాడు. మీ భక్తి పై భక్తిగా వెళ్ళిపోనివ్వకండి, మీ ధోని కొంచెం లోతుకు వెళ్ళాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మన దగ్గర నిజంగానే లేదు అంటే ఇతరులకు ఇవ్వగలిగినంత మన దగ్గర లేదు. కానీ మనం ఏం చేయాలంటే, మనది మనం మానుకుని ఒక్కొక్కసారి ఇతరులకు ఇవ్వాలి. అర్థమైందండి? మనది మానుకుని. ఇక్కడ ఈ సమరయుడు అదే చేశాడు. ఏం చేశాడు చదవండి, మనకు అర్థమవుతుంది. చూచి జాలిపడి దగ్గరకు పోయి ఏమండి నూనెయు ద్రాక్షారసమును పోసి, చూసారండి, అంటే ప్రయాణానికి ఇవన్నీ సిద్ధం చేసుకునేవారు. మధ్యలో ఎక్కడైనా పడిపోయామనుకో, ఎక్కడైనా దెబ్బలు తగిలి అనుకో, వెంటనే మనము ఇదిగో ఈ కట్లు దీనితో కట్టుకోవాలని ఆ దినాల్లో వారు కూడా పట్టుకుని వెళ్తూ ఉండేవారు. కనుక ఇప్పుడు మరి తనకంటూ తాను తెచ్చుకున్న దాన్ని తన పొరుగువానికి ఈ సమరయుడు ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థమైందండి? మనది మన పొరుగు వారికి పెట్టాలి. చాలామంది నా దగ్గర ఏమి లేదు, దేవునికి తెలుసులే అన్నట్టుగా ఉంటారు. కానీ అదే దేవునికి ఏం తెలియాలి? ఏం తెలియాలి చెప్పండి? నీదనుకున్న దాన్ని, నీకు దగ్గర ఉన్న నీదనుకున్న దాన్ని కూడా దేవుని ఇంకో వ్యక్తికి ఇచ్చావు అనేటువంటిది దేవుడు నీ దగ్గర చూడాలి. కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోయినా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి మనము ఇతరులను ప్రేమించేవారు ఉండాలి. ఈ వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తిగా, జాలి కలిగిన వ్యక్తిగా, త్యాగము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. త్యాగము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణాలు అవే. ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి. కొలసీ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. మనకంటే పేదలు ఉంటారు, వాళ్ళకు మనం చెయ్యాలి. మనకంటే మనకు సమయం వచ్చినప్పుడు మనకంటే మరి మంచి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు మన కొరకు వాడుకుంటాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లక్షణాలు మన జీవితాల్లో మనము సంపాదించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ టైం ప్రార్థన చేసుకుంటే వస్తాయండి. ప్రార్థనలో అడగాలి, ప్రభా నాకు నీ భక్తి, నీ శక్తి కావాలి. మనం ఎంతసేపు కూడా ప్రార్థనలో మనకు లోక సంబంధమైన వస్తువులే అడుగుతాం.
మన బలహీనతల్లో ఆరోగ్యం అడుగుతాం, మన ఆర్థిక ఇబ్బందులలో సహాయం అడుగుతాం. కానీ సరైన ప్రార్థనగా ఉండదు. కరెక్ట్ అయిన ప్రార్థన ఏంటంటే, ప్రభా ఇంకా నాలో నీ రూపం కావాలి, నీ స్వరూపం కావాలి, నీ ప్రేమ కావాలి, నీవు ఎలాంటి వాడవో నేను అలాంటి దానిగా మారాలి, నువ్వు ఎలా క్షమించావో నేను అలా క్షమించగలగాలి, నువ్వు ఎలా ప్రేమించావో నేను అలా ప్రేమించగలగాలి. కాబట్టి నీ రూపం కావాలి. ఇది అసలు ప్రార్థన అంటే. ఈ విషయం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా కనబడతారా? ప్రతిరోజు ఒంటరిగా ఉండి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నీ రూపం కావాలి, నీ స్వరూపం కావాలి, నువ్వు ఎలాగో ఆలోచిస్తావో నేను అలాగ ఆలోచించాలి, నువ్వెంత క్షమించావో నేను అంత క్షమించగలగాలి. నీలాంటి స్వభావం నాకు కావాలి ప్రభు అని లోతైనటువంటి ప్రార్థన అంటారు దాన్ని. అటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టం. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే మారుస్తాడు, వారి అంతరంగం మారుస్తూ ఉంటాడు, వారి రూపాన్ని మారుస్తాడు, వారి స్వభావాన్ని మారుస్తాడు, వారిలో జాలి, ప్రేమ, దయ అన్నీ పెడతా ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చుకోవాలి. మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు మనం దేవుడిని ఆశ్రయించవలసింది. ప్రభువా నీలాంటి మనసు కావాలి, నీలాంటి రూపం కావాలి. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అదే. మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటండి? ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మరలా మనం రావాలి. దాన్ని మనం కోల్పోయాం. కనుక కోల్పోయిన రూపం, కోల్పోయిన స్వరూపం తిరిగి మనలో చూడాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అయితే దాన్ని మనము దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. అడగకుండా దేవుడు ఇవ్వడం. దాని గురించి ఎంతగానో మనం ప్రార్థన చేసుకుని, నాలో ఉన్న కోపం కానీ, నాలో ఉన్న ద్వేషము కానీ, నాలో ఉన్న మరి ఈ చెడు స్వభావం అంతా కూడా తీసివే ప్రభా, నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసి మనం ఒంటరిగా గంటల తరబడి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటే అప్పుడు మనము ఆయన స్వరూపంలోనికి వస్తాం. ఈ సమరయుడు చూడండి, ఈ సమరయుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడనమాట. కనుక యేసు ప్రభు ఎలాంటి వాడంటే, మరి ధర్మశాస్త్రము లేకపోతే ఆ యొక్క చెప్పి చూసి వెళ్ళిపోయేదే తప్ప చేసేది కాదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పడిపోయిన మానవులందరూ గాయాలు కట్టి, పడిపోయిన స్థితిలోంచి వారిని లేపి, వారిని బలపరిచి స్థిరపరిచేటువంటి దేవుడుగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మంచి సమరయుని వలె అలాంటి హృదయం మనకు కలిగి ఉండాలి. కనుక మంచి సమరయుడు ఏం చేశాడు? చదవండి, లోకస్వార్త 10వ అధ్యాయంలో నూనెయు ద్రాక్షారసము పోసి సరే ఏం చేశాడు? అతను గాయాలు కట్టాడు, పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య కొన్నిసార్లు ఎవరైనా బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయటం కూడా విశ్వాసులు నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళకి ఏదైనా సహాయం, వారికి తోడు ఉండటం అనేది కూడా విశ్వాసులు నేర్చుకోవాలి. అతని గాయములను కట్టి చూడండి, తన వాహనం మీద ఎక్కించి, తన వాహనం మీద ఎక్కించి అంటే ఎంత బాధ్యతగా ఉన్నాడో చూడండి, ఎంత భారం భరిస్తున్నాడో చూడండి. మిగతా వాళ్ళు వాళ్ళే అతడు వెళ్ళిపోలేదు, రిస్క్ తీసుకున్నాడు, శ్రమ తీసుకుంటున్నాడు, పరిచయం చేస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, త్యాగం చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు ఉండవలసిన లక్షణాలు. మన బతుకు మనమే బతకటం కాదు, మన దారిని మనం పోవటం కాదు. ఎవరో ఒకరికి తోడుగా ఉండాలి, ఎవరో ఒకరికి సహాయకులుగా ఉండాలి, ఎవరో ఒకరిని పైకి లేపే మనస్సు మనము కలిగిన వారిగా ఉండాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం చేశాడు? పూట కోళ్ళవాని ఇంటికి ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూట కోళ్ళవాని ఇల్లు అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే హోటల్కి అనమాట. ఎక్కడ తీసుకెళ్ళాడు? హోటల్కి అనుకోవాలన్న. అంటే అప్పుడు హోటల్ అనమాట. పూట కోళ్ళవాని ఇల్లు అంటే ఆ రోజుల్లో ఉన్న హోటల్ అవి. ఎవరన్నా ఒక ముసలామె దారిపోయే వాళ్ళు ఎవరికన్నా వంట చేసుకుని వండి పెట్టేదన్నమాట. అమ్మ చాలా ప్రయాణంలో ఉన్నాము, ఇక్కడ మరి మాకు ఆకలేస్తుందంటే ఆగండి నేను వండి పెడతాను మీకు అని చెప్పేసి అలాగ వండి పెట్టేటువంటి ఇల్లు అనమాట పూటకోళ్ళవాని ఇల్లు అంటే. ప్రియులరా, మరి ఆ పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఏం చెప్తున్నాడు? అతని పరామర్శించెను. ప్రియులరు గమనించండి, ఈ విధంగా అతని పట్ల ఈ మంచి సమరయుడు అంటే నిజంగా వాళ్ళు ఎన్నిక లేని వారు. మరి యూదులకు చాలా అసహ్యంగా ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా మరి ఆ సమరయుడు ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో అనేది మనం గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లోకం తృణీకరించిన యేసు ప్రభు కూడా ఒక మంచి సమరయుడి వలె పడిపోయిన మానవాళిని తిరిగి ఉద్ధరించేటువంటి పనిలో ఉన్నాడు అనే విషయం ఇందులో మనం గమనించుకుంటూ అదే బాటలో మనం కూడా జీవించాలి అనే విషయం కూడా అక్కడ మనము అర్థం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ఇతరులకు ఉపయోగపడేటువంటి వారిగా, జాలిపడేవారిగా మనం ఉండాలి. ఒక చక్కని మాట ఉంటుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు, అది దేవునికి ఇష్టమైంది. మనం పాడే పాట కంటే ఎవరికన్నా మనం చేసే సహాయం ఉందో చూసారు, పెడితే ఆ చేసే మేలు ఇంకా ఇష్టంగా ఉంటుంది. అలాగని చెప్పేసి పాడొద్దని కాదు. కనుక ప్రియులారా, దేవునికి ఇష్టమైన యాగము ఏంటంటే ఇలాంటి ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఏమై ఉన్నాయి? ఇష్టమై ఉన్నవి అని చూస్తున్నాం. 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. పేదలకు చేస్తే దేవదూతలకు చేసినట్టే. దేవునికి స్తోత్రం. కష్టాల్లో ఉన్న వారికి చేస్తే ఎవరికి చేసినట్టే? దేవదూతలకు చేసినట్టే. కాబట్టి ఎవరు కూడా హృదయం కఠినపరుచుకోవద్దండి. జాలిగల మనసు కలిగి ఉండండి, ప్రేమగల అది ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు తగినంత జాలికి దయచేయి, ప్రేమ కలిగిన హృదయం బిడ్డగా నన్ను చేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాలు ఈ మంచి సమరయుని వలె ఉండాలి అని దేవుడు మనకి పాఠం నేర్పిస్తున్నాడు. అలా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక ఇక నుంచి అయినా మనం అడగాలి, ప్రభువా, ఆ మంచి సమరయుని లాంటి జీవితం నాకు దయచేయనాయనా అని మనము ప్రార్థన చేసుకోవాలి. 35వ వచనం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. చూసారండి, మరుసటి రోజు వచ్చి, ప్రియులరా, అతను అన్నాడు 2 దేనారాలు ఇచ్చాడంట. ఇదిగో ఇది ఖర్చు పెట్టి ఈ వ్యక్తి కొరకు, చాలకపోతే ఇంకా మరలా వచ్చినప్పుడు నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. కనుక ప్రియులరా, మరి మన జీవితాల్లో మనము ఈ తప్పిపోయినటువంటి, లేకపోతే తొలగిపోయి సాతానుకు దొరికిపోయినటువంటి బిడ్డల పట్ల మనము ప్రేమ చూపించి వారిని మరలా
వారిని బలపరిచి నడిపించేటువంటి పనిలో మనం ఒకవేళ మనమే గనక మరి పడిపోయిన పరిస్థితిలో ఉంటే మన కొరకు మరి మంచి సమరయుడిగా యేసు ప్రభు మన కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు అనే విషయం తెలుసుకుని మనము తిరిగి దేవునికి సమర్పించుకోవాలి. తిరిగి మనం దేవునికి సమర్పించుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ దీని అర్థం కొంచెం ఆత్మీయ అర్థం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పూటకోళ్ళవాని ఇల్లు అంటే ఆత్మీయ అర్థం చెప్పండి. సంఘం. ఏంటో పూటకోని వాళ్ళ ఇల్లు అంటే ఏంటమ్మా? సంఘం. మరి ఆ సంఘములో దేవుడు చేరుస్తాడనమాట. చేర్చి సేవకునికి అప్పగిస్తాడు. ఏమిచ్చాడంటే 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాలు ఏంటి చెప్పండి? 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అంటే ఆ 2 దేనారాలు ఇచ్చి ఆ సాతాను చేతిలో చిక్కిపోయినా, దెబ్బలు తిన్నా, మరి మరణానికి దగ్గరైపోయిన నెమ్మది లేని కుటుంబాలను నువ్వు ఓదార్చాలి, దర్శించాలి, వారిని స్థిరపరచాలి, వారిని బలపరచాలి, వారిని బాగు చేయాలి అనేటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే దేవుని యొక్క సేవకులకు ఇస్తూ ఉన్నాడు. కనుక పూటకోళ్ళవాని ఇల్లు అంటే దేవుని యొక్క మందిరం. ఇది ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణములో మరి ప్రయాణం ముందుకు సాగాలంటే ఆహారము దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మనము మరి ఈ మంచి సమరయుని వలె ఉండాలి అనేది ఈరోజు దేవుని ఉద్దేశం. మనము మంచిగా ఉండాలి, కొంతమందికి మంచి చేసేవారిగా మన జీవితాలు ఉండాలి. అంతేగాని స్వార్థపరులుగా, పట్టింపు లేనివారిగా, బాధ్యత లేనివారిగా, భారము లేనివారిగా మనం ఎవరూ కూడా ఉండకూడదని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు మనము సరి చేసుకుని, పరిశీలన చేసుకుని, ఇంకా ఒకవేళ పడిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో మనం ఉంటే మంచి సమరయుడిగా యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి మన గాయాలు కట్టి మనం బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం మనం అర్థం చేసుకుని ఆయనకు మనం సమర్పించుకుని ఇక నుంచి మరలా తిరిగి ప్రయాణం చేయాలి. అంటే ఇంతవరకు దిగు ప్రయాణంలో ఉన్నాం, ఇక నుంచి మనం ఏ ప్రయాణంలో ఉండాలి? ఎక్కే ప్రయాణంలో ఉండాలి. అంటే ఆత్మీయంగా ఎదిగే స్థితిలో ఉండాలి, ఆత్మీయంగా బలపడే పరిస్థితుల్లో మనం ఉండాలి. కానీ చాలాసార్లు మన ప్రయాణాలు ఎలాగుంటాయంట చూడండి. ఇశ్రాయేలు గురించి ఒక మాట వ్రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చింది. చూసారా, మన పితరులు దేవుడు వారిని మరి ముందుకు సాగమంటే వాళ్ళు వెనక్కే వెళ్ళేవారు. అలాగే ఈ రోజున మనం కూడా దేవుడు మనలను మరి ముందుకు నడమంటే వెనక్కు నడుస్తున్నామా, పైకి ఎక్కమంటే కిందకి దిగుతున్నామా? కనుక ఒక్కసారి ఎవరి మట్టుకు వారమే ఆలోచన చేసుకుని, పరిశీలన చేసుకుని, పశ్చాత్తాపడి దేవునికి సమర్పించుకుని టర్న్ తీసుకుని ఇక నుంచి దేవునిలో మరి ఎదగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము జాలి గలవారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, త్యాగము కలిగిన వారుగా ఉండాలి, ఇతరుల కొరకు ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. ఈ లక్షణాలు నీకు ఉన్నాయా? అయితే నువ్వు ఆత్మీయుడు అని. ఈ లక్షణాలు నీకు లేకపోతే నీ భక్తిలో దేవుని శక్తి లేదు, నీ భక్తిలో ఆత్మీయత లేదని నువ్వే తెలుసుకోవాలి. కనుక ఈ దినాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మంచి సమరయుడి వలె నేను ఉండాలి, యాజకుడు వలె నేను ఉండకూడదు, లేవీయుడి వలె నేను ఉండకూడదు నాయన. వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ ధర్మశాస్త్రం లేనివాడైనా మనసాక్షి కలిగి సమరయుడు ప్రవర్తించాడు తండ్రి. అలాంటి జీవితం నాకు దయచేయను ఆయన.
అని ఎవరి మట్టుకు వారమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. జాలి గల మనసును అడగండి, ప్రేమ గల మనసు అడగండి, బాధ్యత గల మనసు కావాలని అడగండి. ప్రభువా, నాకు బాధ్యత కలిగిన హృదయం దయచేయి నాయన. పట్టింపు లేని జీవితం నేను జీవించొద్దు నాయన, నీలాంటి వారి జీవితం కావాలి. ఈ మంచి సమరయుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. లేవీయులు అంటే మనం చేసే యాచనలు, బలులు మన పైకి లేవనెత్తలేవు. కానీ యేసు ప్రభు శిలువ బలియాగమే మనలను పైకి లేవనెత్తగలదు. కనుక మనము ఆ శిలువ ధ్యానము చేసుకుంటూ మనము మంచి సమరేని, మన ప్రభు మంచి సమరేడని తెలుసుకుని మనము కూడా మంచి సమరేని జీవితం జీవించాలని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ముగ్గురు నాయన ప్రభా వ్యక్తులు తండ్రి ఆ దారిని వెళుతూ తండ్రి నాయన, అందులో ఒక వ్యక్తి మాత్రమే ప్రభాతని జాలిపడిన వాడిగా, సహకరించిన వాడిగా, నాయన ప్రయాసపడిన వాడిగా, బాగు చేసిన వాడిగా మేము కనపడుతున్నాడు నాయన. అలాంటి జీవితంగా మా జీవితం ఉండాలి ప్రభా. ఎంతోమంది సాతానుకు దొరికిపోయి నాయన అతని ప్రభా నాయన ప్రభా ఇబ్బందుల్లో నాయన ఉన్నారు తండ్రి. మానసికంగా నలిగిపోతూ ఉన్నారు ప్రభా, కొట్టిమిట్టాడుతూ ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డల మీద మరి ప్రభా ప్రేమ కలిగి, జాలి కలిగి వారిని సరైన దారిలోకి నడిపించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాయన ఫలించినట్లు చేయండి. దుష్టుడు ఎత్తుకు వెళ్లకుండానట్లు సహాయం చేయండి ప్రభా. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.